చాలా మంది మార్నింగ్ నుంచి చాలా మంది రివ్యూవర్స్ వి వాంట్ శ్రీజ రీఎంట్రీ, వి వాంట్ శ్రీజ రీఎంట్రీ అని చెప్పి చాలా మంది వీడియోస్ చేశారు. మీరు చూసే ఉంటారేమో. చాలా మంది ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద రివ్యూవర్ ప్రతి ఒక్కరు కూడా శ్రీజ రీఎంట్రీ కావాలి, శ్రీజ రీఎంట్రీ కావాలి అన్నారు. అయితే నాకు ఏమనిపించింది అంటే ఈ వీక్ ఏంటంటే మన అందరికీ బ్లైండ్గా తెలుసు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్లో ఖచ్చితంగా ఇద్దరు వెళ్తారు హౌస్లో. బట్ అది ఏదైనా అవ్వచ్చు, ట్విస్ట్లు ఎప్పుడైనా జరగవచ్చు, ఏదైనా అవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ మనకి స్టార్టింగ్ నుంచో క్లారిటీ ఇచ్చాడు. ఇది చదరంగం కాదు, రణరంగం, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. బిగ్ బాస్ అప్పటికప్పుడు లైట్లు ఆన్ చేసి అర్ధరాత్రి సమయంలో ఒక ఓటింగ్ తీసుకుని బయటికి పంపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక సీజన్లో యాంకర్ రవిని కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారు. బట్ మోస్ట్లీ రీఎంట్రీ అనేది ఉండదు. ఎందుకు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే దాదాపు ప్లేయర్స్ ఇంట్లో 15 నుంచి 18 దాకా ఉన్నారు. 5 ఆల్రెడీ వెళ్ళిపోయారు, అంటే ఇంకా 17 మంది ఉన్నారు. ఈ 17 మందిని ఇంకా 5 వారాలు కంప్లీట్ అయింది. ఇంకా మనకి ఎన్ని వారాలు ఉంది? దాదాపు మొత్తం మనకి 3 నెలలు కదా. 3 నెలలు అంటే ఆల్మోస్ట్ 15 వారాలు చూసుకోండి. ఈ 15 వారాల్లో 5 వారాలు అంటే 10 వారాలు, వారానికి ఒక్కొక్కరు చూసుకున్న 10 మంది వెళ్తారు. ఇంకా 7 ఉన్నారు. అంటే 7లో ఒక టాప్ 5 వెళ్తారు. అంటే ఇంకొక 2 మిగిలిపోతున్నారు. ఆ ఇద్దరిని ఇంకా వాళ్ళని మిడ్ వీక్ ఎలిమినేట్ చేయడమో లేకపోతే ఏదైనా ఫ్యాక్టర్స్ వచ్చి వాళ్ళు తీసేయాలి తప్ప ఇంత ఉన్నప్పుడు మళ్ళీ రీఎంట్రీ అన్నది మ్యాక్సిమం ఉండదు. రీఎంట్రీ ఉండదు. ఎంత గోల పెట్టినా అదంతే టాస్క్, ఇంకేం చేయలేరు. అది అంటే తనకి అన్యాయం జరిగింది ఆ విషయంలో కరెక్టే. బట్ ఎందుకంటే డేంజర్ జోన్ అని చెప్పి ఒక టాస్క్ పెడుతూనే వచ్చారు. బట్ ఆ టాస్క్ బట్టి కాకుండా ఓటింగ్స్ బట్టి తీసుంటే సరిపోయేది. బట్ ఎంతమంది రివ్యూస్ ఏం చేసినా రీఎంట్రీ అన్నది మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు పాసిబిలిటీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అయితే మంచిదే. బట్ వన్స్ సడన్గా ఆ గేమ్ అలా అవ్వడం వల్ల ఆ బీబీ టీం వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు జర్నీ వీడియో గట్రా ఏం ప్లే చేయాల. అండ్ మోర్ ఓవర్ గుడ్ బ్యాడ్ అని పెట్టి చేసిన తర్వాత రీఎంట్రీ అనేది మ్యాక్సిమం అవ్వదు. ఏదైనా రివ్యూవర్స్ ఎలా చెప్పుంటే వాళ్ళ రివ్యూస్ కోసం ఏదో చెప్పుంటారు, కానీ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ అవ్వదు. ఇది రియాలిటీ.